హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లాస్లో మీకు యుకావా మీజాన్ ఫీల్డ్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రీవియస్గా మన క్లాసెస్లో న్యూక్లియర్ ప్రాపర్టీస్, న్యూక్లియర్ ఫోర్సెస్ ప్రాపర్టీస్ అండ్ మోడల్స్ ఆఫ్ న్యూక్లియై, దట్ ఈస్ లిక్విడ్ డ్రాప్ మోడల్, షెల్ మోడల్, ఇవన్నీ కంప్లీట్ చేశాను. అండ్ వాటి బేస్తో మనకి ప్రీవియస్గా నెట్ సెట్ జేఎల్డిఎల్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి యుకావా మీజాన్ ఫీల్డ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. So, Yukawa in 1935 proposed a theory to explain the binding forces between neutron and proton. Proton ki neutron ki madhya unde binding forces దేని వల్ల వస్తున్నాయి అనేది యుకావా అనే సైంటిస్ట్ ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. అదే యుకావా మీజాన్ థియరీ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్సెస్. సో అకార్డింగ్ టు దిస్ థియరీ, ఆల్ న్యూక్లియాన్స్, దట్ ఈస్ protons and neutrons, consist of identical cores surrounded by a cloud of one or more mesons. సో ఈ సైంటిస్ట్ ప్రకారం ఏంటంటే either proton ఆర్ న్యూట్రాన్, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది వాటి చుట్టూ ఉండే ఒక మీజాన్ ఫీల్డ్ థియరీ మీజాన్ ఫీల్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఒక కోర్ లాగా ఒక కోర్ ఫామ్ అవుతుంది. అందులో ఎన్నెన్న న్యూట్రాన్స్ ఉండవచ్చు, ఆ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ పైన డిపెండ్ అయ్యి అది ప్రోటానా న్యూట్రానా అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మీజాన్స్, ద నేమ్ సిన్స్ ద మాస్ ఈజ్ ఇన్ బిట్వీన్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. సో మీజాన్ అనే నేమ్ ఎందుకు ఇచ్చారంటే వాటి మాస్ అనేది ఇంటర్మీడియట్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ అనమాట. అందుకని మీడియేట్ కాబట్టి మీజాన్ అని ఇచ్చారు అని అంటుంది. సో మేబీ న్యూట్రల్ ఆర్ మే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. సో మీజాన్స్ అనేవి న్యూట్రల్గా ఉండొచ్చు, పాజిటివ్ ఉంటాయి అండ్ నెగిటివ్ కూడా ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంటుంది. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ మే ద కాంపోజిషనల్ చేంజ్ ఇన్ ద మీజాన్ క్లౌడ్. సో మీజాన్ క్లౌడ్లో ఉండే నెంబర్ ఆఫ్ మీజాన్ పైన డిపెండ్ అయ్యి అది ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో యుకావా అజ్యూమ్డ్ దట్ పై మీజాన్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద న్యూక్లియాన్స్ అండ్ దట్ దిస్ ఎక్స్చేంజ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద న్యూక్లియర్ బైండింగ్ ఫోర్సెస్. సో యుకావా ఏమన్నారంటే పై మీజాన్స్ అనేవి ప్రోటాన్స్కి న్యూట్రాన్స్ మధ్య ఎక్స్చేంజ్ అవ్వడం వల్లే వాటి మధ్య బైండింగ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అనేవి ఫోటాన్స్ ఎక్స్చేంజ్ వల్ల అవుతుంది. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది గ్రావిటాన్ ఎక్స్చేంజెస్ వల్ల అవుతాయి. సో ఏదైనా ఫోర్సెస్ అనేవి సమ్ ఎలిమెంటరీ పార్టికల్ ఎక్స్చేంజెస్ వల్లనే అవుతాయి అని ఉందండి. సో ఇక్కడ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి బికాజ్ ఆఫ్ పై మీజాన్స్ అనేవి ఆ రెండు ప్రోటాన్కి న్యూట్రాన్ మధ్య ఎక్స్చేంజ్ అవ్వడం వల్లే ప్రోటాన్ న్యూట్రాన్గా, న్యూట్రాన్ ప్రోటాన్గా కన్వర్ట్ అవుతూ ఉంటే వాటి మధ్య బైండింగ్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. దే ఆర్ డినోటెడ్ బై పై ప్లస్, పై మైనస్ అండ్ పై నాట్. నెక్స్ట్, వెన్ ఏ pi plus meson jumps from a proton to neutron, the proton is converted into a neutron and vice versa. Okay, next, so proton will come from neutron plus pi meson. Means what? Proton అనేది pi plus meson ని న్యూట్రాన్ ఎమిట్ చేసినప్పుడు న్యూట్రాన్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆల్సో న్యూట్రాన్ అప్పుడైతే pi plus meson ని అబ్జర్వ్ చేసుకుంటుందో అది ప్రోటాన్ గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా ఆపోజిట్ గా ప్రోటాన్ అనేది పై మైనస్ మీజాన్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు న్యూట్రాన్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ న్యూట్రాన్ అనేది పై మైనస్ మీజాన్ ని ఎమిట్ చేస్తూ ప్రోటాన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. Similarly, to explain the binding forces between neutron and neutron, the existence of a neutral meson was postulated. సో న్యూట్రాన్కి మధ్య మరి బాండింగ్ ఎలా ఉంటుందంటే ఆ రెండింటి మధ్యలో పై నాట్ అనే మీజాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల బైండింగ్ ఫోర్సెస్ అనేది ఫామ్ అవుతుంది. thus in the nucleus attractive forces exist between proton neutron and neutron. These forces are much larger than the electrostatic forces. ఈ ఫోర్సెస్ అనేది చాలా స్ట్రాంగర్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ ఫోర్సెస్ హైలీ ఎక్కువగా స్ట్రాంగ్ అని అవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో just as a photon is quantum of electromagnetic field, meson is a quantum of nuclear field. సో ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా, ఫోటాన్ అనేది ఈఎం ఫీల్డ్లో ఫోటాన్ అనేది ఎక్స్చేంజ్ పార్టికల్. సో ఇక్కడ మనకి న్యూక్లియర్ ఫీల్డ్లో మీజాన్ అనేది ఎక్స్చేంజ్ పార్టికల్, దట్ ఈస్ క్వాంటమ్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్సెస్.
So as nuclear force field is short range, Yukawa represented the field by a potential. So this is very important one. So Yukawa potential pi is equal to minus g by 4 pi r into e to the power of minus r by r naught, where this whole the thing is constant. So therefore pi is proportional to e to the power of minus r by r naught by r. ఇది ప్రీవియస్ గా కూడా అడిగారు. Yukawa meson field potential pi is proportional to e to the power of minus r by r naught by r, where r naught is equal to h cross by mc. Therefore m is equal to h cross by r naught c, and the value is 270 MeV. That is the mass of mesons, pi plus pi minus mesons. Next, Yukawa force, that is equal to, this also important, 1 by r square e to the power of minus r by r naught. ఇక్కడ వచ్చేసి మనకి 1 by r into potential e to the power of minus r by r naught. ఇక్కడ force వచ్చేసి 1 by r square e to the power of minus r by r naught, where this term is rapidly decreasing exponential function. This is all about Yukawa meson field theory. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ if you like the video, please like it, share it and subscribe to my channel. Thank you so much.